నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్ నేను రూపా నాథళ్ళ ఈరోజు మనతో పాటు స్టూడియోలో అన్నం సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు సీనియర్ సైకాలజిస్ట్ సామాన్యంగా మనం రెగ్యులర్గా ఎదుర్కొనే మానసిక సమస్యల గురించి వాటి పరిష్కారాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి సార్ రెగ్యులర్గా ఎదుర్కొనే సమస్యల్లో భయం ఒకటి ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు బాగా ప్రొఫెషనల్గా చాలా హై పొజిషన్లో ఉన్న ఒక వ్యక్తి ఒక మాల్కి వెళ్ళాడు అనుకోండి ఆయనకి సడన్గా మాల్ మొత్తం తిరిగిపోతున్నట్లుగా జనం అందరూ అటు ఇటు పరిగెత్తేస్తున్నట్టు ఆ ఫోబియాలోకి సడన్గా వెళ్ళిపోయి అందులోంచి ఆ ఫోబియా ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది ఇక అందులోంచి బయటపడాలంటే 2-3 ఏళ్ళు పట్టేసింది సడన్గా ఇప్పుడు సామాన్యులంటే ఒక రకం అంత చదువుకొని అంత పొజిషన్లో ఉన్న వ్యక్తి కూడా ఇలాంటి ఫోబియాలకి భయాలకి ఎందుకు గురవుతున్నారు రీజన్ ఏంటి సొల్యూషన్ ఏంటి చాలా మంచి విషయం అండి ఇది ఎందుకంటే ఇవాళ మన సమాజంలో చాలామంది రకరకాల ఫోబియాలతో సఫర్ అవుతున్నారు ఈ ఫోబియా రావడానికి ముందు భయం ఫియర్ అండి స్టార్టింగ్ పాయింట్ ఫియర్ అనమాట ఫియర్ బాగా ఇంటెన్స్గా అయితే దాన్నే మనం ఫోబియా అంటాం అనమాట అసలు ఈ ఫియర్ అనే ఎమోషన్ ఎలా స్టార్ట్ అయిందో తెలిస్తే అప్పుడు దీనికి మనకు ఆన్సర్ తెలుస్తుందండి ఈ ఫియర్ అనేది ఎలా స్టార్ట్ అయిందంటే అంటే ఈ నాగరికత బాగా డెవలప్ అవ్వకముందు మనుషులు కొద్ది మంది ఉండేవాళ్ళు వాళ్ళు ఎక్కువగా అడవుల్లోనూ గుహల్లో ఉండేవాళ్ళు అండి ఫారెస్ట్ అను కేవ్స్లో ఉండేవాళ్ళు అనమాట అప్పుడు వాళ్ళకి మెయిన్ థ్రెట్ ఏంటంటే ఈ వైల్డ్ యానిమల్స్ ఉన్నాయి క్రూర మృగాలు ఎప్పుడొచ్చి మీద పడిపోతాయి మరి అవి కూడా ఫారెస్ట్లో తిరుగుతూ ఉంటాయి కదా తిరిగి ఒక మనిషిని వేసుకుని వెళ్ళిపోతున్నాయి అనమాట పడాహారం కాబట్టి సో అప్పుడు బ్రెయిన్ సెన్స్ చేసిందండి ఓహో వీటి వల్ల మనుషులు చనిపోతున్నారు దీనికి ఏమైనా చేయాలని చెప్పేసి ఆ సిట్యుయేషన్ నుంచి కాపాడటం కోసం బ్రెయిన్ కొన్ని కెమికల్స్ రిలీజ్ చేయటం మొదలుపెట్టిందండి భయం అనే కెమికల్ అంటే ఈ ఫియర్ సెన్సేషన్స్ బాడీలో రావాలి సెన్సేషన్స్ వచ్చి తర్వాత ఏం చేసిందంటే బాడీ మరి మూవ్ అవ్వాలి కదా అది దూరంగా కనిపించింది అనుకోండి ఇతను ఎప్పుడు పరిగెత్తాలి లేకపోతే ఫైట్ చేసి మన దగ్గర ఉంటే ఫైట్ చేయాలి కదా ఈ ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటే మనం తప్పించుకోవటం లేకపోతే దాని మీద తిరగబడటం అనమాట రెండు ఆప్షన్స్ ఉంటాయి మనకి ఓకే ఈ రెండు ఆప్షన్స్ వచ్చేటట్టుగా ఆ బ్రెయిన్ కెమికల్స్ రిలీజ్ చేసి బాడీని మొత్తాన్ని తయారు చేస్తుందండి ప్రిపేర్ చేసేస్తుంది అనమాట దీనివల్ల మనుషులు వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకోగలిగారండి మరి ఈ ఫీరే కనుక బ్రెయిన్ క్రియేట్ చేయకపోతే మరి వీళ్ళు రోజుకొకళ్ళు ఇద్దరు ముగ్గురు చనిపోయేవాళ్ళు కదా వాళ్ళు ఎప్పుడు ఆ భయంతోనే జీవించేవాళ్ళు అనమాట సో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది తప్పించుకోవడం అవకాశం వచ్చింది అంటే ఈ భయం ఏం చేస్తుందంటే మనకి రక్షణగా ఉపయోగపడుతుంది మళ్ళీ ప్రొటెక్ట్ చేస్తుంది అవునా కదా చెప్పండి నిజమే ఇప్పుడు మీరు చెప్పిన సంఘటన చూస్తే అది అవసరం ఆ భయం అక్కడ అవసరం వాళ్ళకు రక్షించుకోవడం కోసం కానీ ఇక్కడ అసలు అలాంటిది ఏం లేదు అక్కడికి వస్తున్నానండి ఇప్పుడు నాగరికత బాగా పెరిగింది ఇప్పుడు మనకు లైఫ్ థ్రెట్ లేదు మనకు ఎటువంటి ముప్పు లేదు కానీ బ్రెయిన్ ఏం చేసిందంటే ఈ కొత్త నాలెడ్జ్ బ్రెయిన్లోకి వెళ్ళకపోవటం వల్ల అది ఇంకా అదే దృష్టిలో పెట్టుకొని ఒక వాచ్ డాగ్ లాగా మనల్ని కాపాడాలని ప్రయత్నం చేస్తుంటుందండి అందుకని ఆ బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఇతను మీరు చెప్పిన మాల్ విషయంలో చెప్పారు కదా ఇతను ఎప్పుడైనా బాగా క్రౌడ్లోకి వెళ్ళి ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసి ఉండొచ్చు లేదా ఇప్పుడు మాల్ అనగానే 3 floors ఫ్లోర్ ఫ్లోర్స్ అట్లా ఉంటాయి బాగా హైట్కి వెళ్ళినప్పుడు కిందకు చూసి ఉంటాడు హైట్ ఫోబియా ఉంటే అప్పుడు ఈ బ్రెయిన్ ఏం చేస్తుందంటే దాన్ని తట్టుకోలేక కళ్ళు తిరిగినట్టుగా ఫీల్ అవుతుంటాడు బిల్డింగ్ తగిలిపోతుంది ఏమన్నట్టు ఫీల్ అవుతుంటాడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒకసారి ట్రావెల్ చేస్తున్నప్పుడు నేను ఫోన్లో మాట్లాడుతున్నా పక్కన అతను సార్ నాకు ఒక ఫోబియా ఉంది సార్ ఏం చెప్పాబు అన్నాను ఏం లేదు సార్ లాస్ట్ టైం ఫెస్టివల్ అప్పుడు మేము ఇట్లాగూ ఇంటికి వెళ్తుంటే ఇతను ట్రైన్ ఎక్కాడు కంపార్ట్మెంట్ ఫుల్ అయిపోయింది అనమాట ఇక వెంటనే ఫోబియా స్టార్ట్ అయిపోయింది ఇక నీ ప్రాణం పోయింది నువ్వు ఇంత గుంపులో ఉన్నావంటే అని చెప్పేసి అప్పుడు ఎట్లాగో ఎమర్జెన్సీకి ఎటు ఓపెన్ చేసి దూకి వెళ్ళిపోయాడు ఏంటి రన్నింగ్ ట్రైనింగ్ రన్ అవ్వాల ఫుల్ అయిపోయారు జనం కిక్కిరిసలు ఆడుతున్నారు నిండిపోయేసరికి నేను చనిపోతాను ఊపిరాడు చనిపోతానేమో అర్థమైందా అంటే బ్రెయిన్ ఇతను ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ని యాక్టివేట్ చేసింది అనమాట అర్థమైందా మనం చిన్నప్పుడు కావచ్చు మనం జాబ్ చేసేటప్పుడు కావచ్చు సొసైటీలో మూవ్ అయినప్పుడు కావచ్చు మనం కొన్ని ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తుంటాం ఆ ఎక్స్పీరియన్సెస్ బ్రెయిన్ రికార్డ్ చేసుకుంటుంది అనమాట ఆ సిమిలర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు బ్రెయిన్ మనల్ని రక్షించాలని చెప్పేసి ఇది క్రియేట్ చేస్తుందండి కానీ యాక్చువల్లీ ఇక్కడ ప్రమాదం లేదు
లేదు మీరు మాల్లోకి వెళ్ళారండి, జనం ఉంటారు, ఎవరు షాపింగ్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, అక్కడ మనకేం ప్రమాదం, మన లైఫ్ థ్రెట్ ఉందా? లేదు. థ్రెట్ లేదు. అంటే ఇప్పుడు మనం ఏం కానీ గతంలో జరిగిన సంఘటనలని ఇప్పుడు గుర్తు చేసి భయపెట్టడం, ఇప్పుడు యాక్టివేట్ చేస్తుంది. యాక్టివేట్ చేస్తుంది. అంటే సిచ్యుయేషన్ మ్యాచ్ అవుతుంది కదా. సపోజ్ మాల్లో బాగా ఫుల్గా క్రౌడ్ ఉన్నారు, ఓకే, ఇంతకుముందు అతను క్రౌడ్లోకి వెళ్ళినప్పుడు ఏదో ప్రాబ్లం ఫేస్ చేశాడు. ఇప్పుడు ఆ ప్యాటర్న్ రికార్డ్ చేసిన దాన్ని యాక్టివేట్ చేసి ఇతను భయపెడుతుంది అనమాట. నువ్వు తొందరగా బయటికి వెళ్ళిపో, ఓకే, ఎక్కడికి వెళ్ళిపో నువ్వు, లేకపోతే నీకు ప్రమాదం జరుగుతుంది. యాక్చువల్గా ప్రమాదం లేదు, ఆ ట్రైన్లో అతనికి ఏం ప్రమాదం లేదు. మరైతే దీని నుంచి బయటపడడానికి సొల్యూషన్ ఏంటి? దీని సొల్యూషన్ ఒకటేనండి, మనకి ఏమేమి భయాలు ఉన్నాయో మనం నోట్ చేసుకోవాలండి. ఈ భయాలకు సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్, నిజాలు తెలుసుకోవాలండి. నిజాలు తెలుసుకొని ఆ నిజాలను అర్థం చేసుకొని ఇప్పుడు మనము నేర్చుకోవాలి. ఏంది ఈ భయంలోంచి బయటపడాలంటే మనం ఏమేమి పనులు చేయాలి. ఉదాహరణకి ఇందాక మీరు చెప్పిన మాల్లో ఉన్నారనుకోండి, మాల్లో జనం ఫుల్ ఉంటారు, అయినా అక్కడ ఎనఫ్ ఏసీ ఉంటుంది, ఆక్సిజన్ సప్లై ఉంటుంది కదా, ఫుల్ ఎయిర్ కండిషనే కదా ఇవన్నీ. ఇదేమి నార్మల్గా క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ కాదు కదా, ఎయిర్ కండిషనింగ్ ఉంది కాబట్టి ఆక్సిజన్ సప్లై బాగానే ఉంటుంది, మన ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదు, మనకి ఎలాంటి నష్టము లేదు. అలా భయం అనిపించినప్పుడు తనని తను మోటివేట్, ఇది ముందుగా నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ఈ సిచ్యువేషన్లో ఈ థాట్స్ చెప్పాలండి, ఎందుకంటే బ్రెయిన్ ట్రై చేస్తుంది భయం క్రియేట్ చేయడానికి. అప్పుడు మనం ఈ చెప్పాలన్నమాట, ఏమి ఎటువంటి ప్రమాదం లేదు చెప్తే అప్పుడు ఏముందో అది మెల్లమెల్లగా ఆగిపోతుందండి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎటువంటి భయాలున్నా ఆ భయాలు గురించినటువంటి సత్యాలు ఏంటి, ఫ్యాక్ట్స్ ఏంటి, నిజాలేంటి తెలుసుకోవాలండి. తెలుసుకొని వాటిని బాగా అండర్స్టాండ్ చేసుకోవాలి. అండర్స్టాండ్ చేసుకొని ఈ భయం నుంచి నేను బయటపడాలంటే ఏం యాక్షన్స్, ఏం పనులు చేయాలి, ఆ పనులు నేర్చుకొని ఆ సందర్భం వచ్చినప్పుడు ఈ పనులు మనం కాన్షియస్గా చెప్పాలండి బ్రెయిన్కి. అంటే మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ ఫియర్ కానీ ఫోబియా కానీ నా బ్రెయిన్ క్రియేట్ చేస్తుంది అన్నది తెలుసుకోవాలి ఫస్ట్. తెలుసుకొని దీన్ని ఆపడానికి ప్రమాదం లేదన్న సంకేతం మనం దానికి ఇవ్వాలండి. అంటే ఇప్పటి నుంచి మనం ఏం చేయాలంటే రకరకాల భయాలకి సొల్యూషన్స్ నేర్చుకొని దాన్ని కనుక బ్రెయిన్కి ఫీడ్ చేస్తూ ఉంటే మనకి ఈ బ్రెయిన్ ఎటువంటి థ్రెట్ వచ్చినా మనకు భయపెట్టదండి. ఎందుకంటే ఎక్కువ ఈ ఇమాజినరీ థ్రెట్స్ అంటామండి, ఇమాజినరీ ఫియర్స్ అంటాం అనమాట. అయితే ఇప్పుడు అతను మాల్లో ఉన్నాడు, అతను ఊహే కదా ప్రమాదం జరుగుతుంది అనేది ఇమాజినరీ ఫియర్, అక్కడ యాక్చువల్గా డేంజర్ లేదు. ఓకే, మనం చెప్పాలన్న బ్రెయిన్కి ఇక్కడ డేంజర్ లేదు, ప్రమాదం లేదు, ప్రమాదం లేదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ప్రమాదం ఉంటే భయపడాలి, ప్రమాదం భయపడాల్సిన అవసరమే లేదు అని మనం ఎప్పుడైతే చెప్తూ ఉంటామో ఆ నెగటివ్ కెమికల్స్ రిలీజ్ చేయడం ఆపేస్తుంది. ఓకే, అప్పుడు మనం ఈ భయం నుంచి పూర్తిగా బయటపడవచ్చు. సరే, కొంతమంది స్వయంగా మీరు చెప్పినట్లుగా ప్రయత్నించి భయాల నుంచి దూరం కావచ్చు, సరే, కానీ కొంతమంది వల్ల కాదు. అలాంటప్పుడు వాళ్ళు ఎవరిని సంప్రదించాలి? అలాంటప్పుడు మాలాంటి సైకాలజిస్ట్ దగ్గర రావాలండి. వాళ్ళు ఏ ఏ విషయాల్లో భయపడుతున్నారో మేము ఐడెంటిఫై చేస్తాము, వాటన్నిటికీ మేము సొల్యూషన్స్ వర్కౌట్ చేసి అతనికి నేర్పుతామండి. నేర్పి ఇతను వీటిని ప్రాక్టీస్ చేసేటట్టుగా మేము హెల్ప్ చేస్తాం, కొంచెం సపోర్ట్ హెల్ప్ చేస్తామండి. దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇప్పుడు బ్రెయిన్లో ఆల్రెడీ కొత్త రొటీన్స్ ఉన్నాయి కదా, స్టోర్ అయి ఉన్నాయి కదా, ఇక బ్రెయిన్ ఆటోమేటిక్గా ఫియర్ని ట్రిగ్గర్ చేయదండి. ఒకటి వాళ్ళని వాళ్ళు మోటివేట్ చేసుకుని బ్రెయిన్కి ఫీడ్ చేసుకుని బయటపడతారు, బయట పడలేని వాళ్ళు మీలాంటి వాళ్ళని సంప్రదిస్తారు, సరే, కానీ అలా కూడా బయటికి రాలేక బాగా ఎక్కువ తారాస్థాయికి చేరిపోయిన తర్వాత అదేమైనా ప్రమాదంగా మారే అవకాశం ఉందా? ఒకటి క్లియర్ చేయాలండి, మీకు కౌన్సిలింగ్ తీసుకున్న వాళ్ళకి తారాస్థాయికి వెళ్ళే అవకాశం ఉండదండి. తీసుకొని వాళ్ళకి మీరు చెప్పినట్టుగా కొన్ని సందర్భాల్లో పతాక స్థాయికి వెళ్ళి మనము ప్యానిక్ అటాక్స్ అంటాం చూడండి, పడిపోవటము, షేక్ అవ్వటము, పడిపోవడం కూడా జరుగుతుంది. అప్పుడు వాళ్ళని ఆసుపత్రికి వేసుకెళ్ళి మన గ్లూకోజ్ ఆక్సిజన్ ఎక్కించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తుంటారు. సో అది నష్టం అన్నమాట. ఇప్పుడు చూసారా, ఈయన ఎంత చదువుకున్నా, ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా, ఇదంతా బ్యాక్గ్రౌండ్లో బ్రెయిన్ చేస్తున్న సంగతి జనాలకు తెలియదండి. మీ క్వాలిఫికేషన్ ఉందంటే ఆ సబ్జెక్ట్ వేరు, అది వేరు, ఈ బ్రెయిన్ సబ్జెక్ట్ వేరు. ఇది బ్రెయిన్ చేస్తుందని తెలుసుకుంటే మనం ఆ పతాక స్థాయికి వెళ్ళాల్సిన అవసరమే ఉండదండి. పతాక స్థాయికి వెళ్ళారంటే ప్యానిక్ అటాక్స్ వస్తుంది, మళ్ళీ ఈ ప్యానిక్ అటాక్ని మళ్ళీ బ్రెయిన్ స్టోర్ చేసుకొని నెక్స్ట్ టైం ఆ సిచ్యువేషన్ మళ్ళీ ట్రిగ్గర్ చేసే అవకాశం ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.